హలో అండి, నమస్తే అందరికీ. చూడండి గులాబీ పూలు ఎంత బాగా వస్తున్నాయో. ఇవ్వండి ఇవ్వండి. మనము ఒక్కొక్క చెట్టుకి నేను ఎండిపోయిన ఆకులు కొన్ని పూలు అయిపోయిన తర్వాత చివర్లు ఇట్లా వస్తాయండి. ఇవి కట్ చేసుకుంటుంటే మనకి మళ్ళా చిగుర్లు వస్తాయి. ఎండిపోయినట్టు ఉండేవి ఉంచకూడదు. అయితే నాకు కుదరక కొన్ని ఉంచుతున్నాను. అట్లాగా కుదిరినప్పుడు పైకి వచ్చినప్పుడు కొన్ని పనులు చేసుకుంటా ఉన్నా. ఇదిగండి ఇట్లా చివర్లు కొంచెం ఇటు కేరింగ్ ఏందనేది చెప్దామని. ఇదిగండి ఇక్కడ ఇవన్నీ ఇంతకుముందు చెట్టుకి ముదిరాకులన్నీ తీసేస్తా. ఎప్పుడు కుదిరితే అప్పుడు కొన్ని పనులు చేసుకుంటున్నా నేను. ఇవన్నీ కటింగ్లు చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి ఇట్లాగా. ఇదండి కొన్ని ఇక్కడ ఇవన్నీ ఇట్లా తీసినాక ఇట్లా వచ్చినాయండి పూలు. ఈ మొక్క చూడండి, ఈ మొక్క కూడా మొన్న ఇది చూడండి. నేను ఇక్కడ నీళ్లు పట్టుకుంటా ఉండేటప్పుడు వచ్చినప్పుడు గబగబా కొన్ని తీసేస్తుంటా. ఇగండి ఆకులు కూడా ఇందులో వేసి తర్వాత తీసేస్తా. అవి ఎప్పుడైనా అట్లా కుదిరినప్పుడు నేను ఆ పనులు చేస్తుంటా. ఇవన్నీ మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు చిగుర్లు వచ్చినాయి. ఈ కొన్ని కొమ్మలు తీసేస్తాను. నాకు ఎప్పుడు ఎట్లా కుదిరితే అప్పుడు అట్లా చేస్తున్నా. ఇట్లా ముదిరాకులు లాంటివి తీసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు ఎమ్మటే వస్తాయండి. 4-5 రోజుల్లోనే చిగుర్లు వస్తాయి ఇట్లాగా. ఇదండి ఇట్లా ముదిరాకులు తీసేయాలి. ఇది ఈ ఆకు ఉన్నందువల్ల మనకేమీ ఉపయోగం లేదు. అయితే మొక్క పచ్చగా ఉంటుంది అనుకుంటారేమో కొంతమంది. పచ్చగా ఉండదు. ఇంకా మనం ఇచ్చే లిక్విడ్స్ ఎనర్జీ మొత్తం ఈ ముదిరాకులు కూడా తీసుకుంటా ఉంటాయి. వీటికి పోయేదను అసలు మొక్కకి అందుకోవటం లేట్ అవుతుంది. అందుకని చెప్పి కొంచెం మనం అట్లా తీసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఇవ్వండి చిగుర్లు చూడండి. నేను ఎక్కడ తీసేస్తానో అక్కడ వచ్చినాయండి. ఇదిగండి కొమ్మ కటింగ్ చేశాను. ఇక్కడ కనపడుతుందా? ఇదిగండి ఇక్కడ ఆ కొమ్మ కటింగ్ చేసినాక ఈ కొమ్మ బ్రాంచ్ వచ్చేసింది. ఇవన్నీ ఇట్లా తీసుకుంటే ఇదిగండి ఇక్కడ తీసేయలేదు ఈ చెట్టు అసలుకి. ఇవన్నీ పూలు పూసింది. ఈ మొత్తం ఇట్లా ఉన్నదంతా పూలు వచ్చి మనకి అయిపోయింది ఆ కొమ్మ. ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరైనా కానీ ఇట్లా ఉన్న మొక్కలకి కటింగ్లు చేసుకుంటే మనకి కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఇట్లా ఇక్కడ ఈ కొమ్మకి అసలు ఎక్కడా లేదు చూడండి. చిగురు కొంచెం కట్ చేసుకుంటే కిందకి తొందరగా ఇది ఎక్కడ వచ్చింది చూడండి. అదిగండి ఇది పైకి ఉన్నది తీసేస్తే దీనికి బలం బాగా త్వరగా అందిద్ది. కొన్ని కొమ్మలు ఎండిపోయినట్టు వస్తుంటాయి. ఈ సమ్మర్లో గులాబీ మొక్కలు బాగా కేరింగ్ తీసుకోవాలండి. తీసుకోకపోతే కొంచెం ఎండిపోయినట్టే వస్తాయి. ఎండిపోతున్నాయి అనుకున్న వాళ్ళు భయపడకుండా ముదిరాకులు మొత్తం తీసేస్తే ఇట్లా చిగుర్లు వస్తాయండి మనకి. ఇవన్నీ ఇప్పుడు నేను శుభ్రం చేయాలి. నాకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక రోజులో అవ్వదు. కొన్ని తీసేస్తా ఉన్నా. ఇవన్నీ ఇట్లా ఈ కొమ్మకు తీసి ఇందులోనే పడేసా. ఎండాకులు అయిపోతున్నాయి. ఇట్లా ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ నేను తర్వాత తీసేస్తా. ఇక్కడ చూడండి ఇప్పుడే పువ్వు కోసాను. ఇదండి ఈ మొక్కది పువ్వు కోసాను. ఇప్పుడు ఇక్కడ కోసా. అయితే మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఇవ్వండి ఈ చెట్టు ఇటు పక్క ఇక్కడ ఉండేయా, ఇది ఇక్కడ ఉండేది కదా. దీన్ని కూడా తవ్వాలి. ఇందులో ఒక మిరప మొక్క వచ్చిందండి. తీసి ఎక్కడన్నా నాటుకుంటా. ఇప్పుడు ఇవన్నీ మొన్న తీసేసానండి.
చూడండి ఎట్లా చిగుర్లు వచ్చినాయో, భలే వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఈ కొమ్మ, ఇటు కూడా అట్టనే మొత్తం తీసేసాను. ఇదిగండి ఇదిగండి మొగ్గలు వస్తున్నాయి. మళ్ళీ మనం ఎండాకులు ఉంచితే అంతే ఉంటాయి కానీ చిగుర్లు రావండి, కొత్త చిగుర్లు రావు. మనం తీసేస్తూ ఉంటే ముదిరాకులు ఎప్పుడు నేను అదే చెప్తుంటా కదా, మందారాలకైనా మల్లెలకైనా ఈ గులాబీలకైనా ముదిరాకులు తీసేసుకుంటేనే మళ్ళీ కొత్త చిగురు వచ్చి త్వరగా మనకి పూలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కొమ్మలు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకుందాము. ఇట్లా ఎండిపోయినట్టు ఉంటాయి కదండి చివర్లు, అట్లాంటివి కొన్ని తీసేస్తే ఇక్కడ కూడా మొగ్గ వస్తుంది. ఇన్ని మొగ్గలు మొదలైనవి చూడండి. కొత్త చిగురు వస్తేనే మొగ్గ వస్తుందండి. ఇది ఎండిపోయినట్టు వస్తుంది. ఈ కొమ్మ తీసేస్తున్నా. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఇది ఒకటి ఉంది, ఇక్కడ తీసేస్తా. ఇదిగండి ఈ చెట్టు చూడండి, ఇది కూడా మొత్తం తీసేసా. అది కింద పడినాయి, తీసి పడేస్తాను ఆకుల తర్వాత. ఈ మొక్కదండి, ఇది కూడా ఇప్పుడు ఒక పువ్వు ఉంటే కోసాను. ఇక్కడ ఈ కొన్ని అంతకుముందు తీసేసాను, చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు మొదలవుతున్నాయండి. ఇదిగండి మొగ్గ. ఇట్లా మనకి ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు కొద్ది మొక్కలు అయితే గబగబా చేసుకోవచ్చు, కానీ నాకు మరిన్ని ఉంటాయి కదా మొక్కలు. ఇట్లా ముదిరాకులన్నీ తీసేసుకుంటే కొమ్మ ఏదన్నా చివర్లు ఒకరో కట్ చేయాలనుకుంటే కట్ చేస్తాము, లేకపోతే ఇదిగండి తీసేసేయాలి. ఇట్లా మనకు అర్థమయ్యిద్ది. ఇంకా పూలు మనం కోసాం కదా, అక్కడ పూలు కోసిన తర్వాత కొమ్మ అక్కడికి కనుక కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి 2 బ్రాంచెస్ వస్తాయి. చెట్టు కూడా బాగుంటుంది. పూలు తీసిన దగ్గరల్లా కొమ్మ కట్ చేయాలండి, అప్పుడు కానీ మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మంచిగా పూలు వస్తాయి మనకి. ఈ ముదిరాకులు పండిపోయినాయి, ఎండిపోయినాయి మొత్తం తీసేస్తే మొక్క కూడా చూడటానికి మనకి బాగుంటుంది. ఇది ఇట్లాగా, ఇది తర్వాత చూపిస్తా. ఈ చెట్టుకు కూడా అట్లాగా అన్నీ తీసేస్తాను. ఒక కొమ్మకి పూలు అయిపోయినాయి అంటే ఆ కొమ్మని తీసేస్తాంట, కటింగ్లు చేస్తా. ఆ చేసినప్పుడు ఇది ఎట్లా వస్తాయండి చిగుర్లు. ఇదిగండి మొగ్గ కనిపిస్తుందా, మొగ్గ ఇదిగండి మొగ్గ. ఇట్లా ఇక్కడ ఒకటి వస్తుంది. ఉదయాన్నే ఇదిగండి ఇక్కడ కొత్త కొమ్మ వచ్చి మొగ్గలు చూడండి ఎట్లా వచ్చినాయి. మనం ఎప్పటికప్పుడు దీనికి బలం ఇవ్వాలి. నేను ఈ పూజ ఎట్లా వస్తుందో సరిగా రావటం లేదు. ఇప్పుడు నేను వీటికి ఒక లిక్విడ్, ఇప్పుడు ఇట్లా ఈ ఎండాకులు పండాకులు మొత్తం తీసేస్తే పైన ఇట్లా తుంచుతుంటాయి. ఇప్పుడు అన్న ఇట్లా తిరుగుతూ అటు ఇటు నీళ్ళ కోసం వచ్చినప్పుడు అది పట్టుకునే లోపు ఒక కొమ్మ అట్ట తుంచేయటము అట్లా చేస్తుంటా నేను. అప్పుడు మన కొత్త చిగుర్లు వస్తాయి. ఇక్కడ కూడా వచ్చేసినాయి చూడండి. నేను తుంచి అట్లా పడేస్తుంటాను, తర్వాత తీసేస్తుంటా కుదిరినట్టు. మీరు కూడా అట్లా మీ గులాబీ మొక్కలు, మొన్న ఒకళ్ళు అడిగా, మా ఎండలకి మా మొక్కలు చాలా పాడైపోతున్నాయమ్మా, మీ మొక్కలు బాగున్నాయి అంటే, నావి కూడా అది అట్లా ఎండిపోతున్నాయి, నేను వీడియో చేసి చూపిస్తాను అని చెప్పా. ఇప్పుడు మనం ముదిరాకులన్నీ తీసేసుకునే కొత్త చిగుర్లు వచ్చి అట్లా మన మొక్కలు కొత్తగా తెచ్చిపెట్టుకున్న మొక్కల్లాగా తయారవుతాయి. ఇవి కొంచెం కటింగులు చేసుకోవటము. ఇక్కడికి ఇదిగండి ఇక్కడ నుంచి చిగురు వస్తుంది, కొంచెం పైన కొంచెం కట్ చేస్తా.
ఎండలకి గులాబీ మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నేను ఇప్పుడు 2 పూట్ల వాటర్ ఇస్తున్నాను, చూసుకొని ఇస్తుంటాను. కుండీకి తగ్గట్టుగా ఇవన్నీ చిన్న కుండీలలో ఉన్నాయి కదా, ఈ చిన్న కుండీలకి ఏంటంటే మనం కొద్దిగానే నీళ్ళు ఇవ్వాలి. కొంచెం మట్టి కదిలించుకొని తవ్వుకుంటా. నిన్న సాయంత్రం ఇచ్చాను. నేను ఇప్పుడు లిక్విడ్ అంటే మళ్ళీ సాయంత్రం ఇస్తా. ఇప్పుడు నెమ్ముగా ఉంది, ఇప్పుడు లేదు. అప్పుడప్పుడు మట్టికి కుండీలు ఇట్లా మట్టి కలుసుకోవాలండి. ఇదిగండి ఈ కుండీలన్నీ శుభ్రంగా గడ్డి పీకేసి ఆకులన్నీ తీసేసి తవ్వానండి. ఇది కూడా తవ్వాలి. ఇప్పుడు ఇది తవ్వాను. ఆకులన్నీ ముదురు ఆకులన్నీ తీసి కటింగ్లు చేయాల్సిన వరకు చేసేసాను. ఇదిగండి ఇది ఇక్కడ చిగురు వస్తుంది చివర. ఇదిగండి ఇదంతా వట్టి కొమ్మలే ఉన్నాయి. మీకు తర్వాత చూపిస్తా, చిగురులు వస్తాయి. ఇది ఇక్కడ వస్తుందండి. ఇది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇది అయిపోయింది. ఇవన్నీ తవ్వి పెట్టుకున్నాను. ఇట్లా కొంచెం అప్పుడప్పుడు తవ్వుతూ ఉండాలండి. తవ్వితేనే మన మొక్క వేర్లకి ఆక్సిజన్ గాలి అంది మంచిగా ఏపుగా పెరుగుతాయి, మొక్కకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది తవ్వానండి. ఇది తవ్వాలి. ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మిగతా అన్నీ తవ్వుకోవాలి. నేను తర్వాత తవ్వుతా. ఇప్పటికే ఎండబడిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మొక్కకి ఈ కింద అంటు కట్టిన దగ్గర నుంచి మళ్ళీ పిలక వస్తుందండి. అదిగండి ఇది అంటు కట్టిన భాగము. దీని కింద నుంచి పిలక వస్తే ఈ మనకి పువ్వులు రావండి. చూడండి ఇది బాగానే ఉంది ఈ కొమ్మ. ఇది ఈ 2 కొమ్మలు తీసేయాలి. ఎంత దూరం పెరిగినాయో అసలు. కట్ చేసి చూపిస్తాం. ఇదిగండి ఇట్లాంటివి మనకి పువ్వులు రావు. మనం ఇచ్చే బలము ఇది త్వరగా లాక్కుంటుంది, ఈ మొక్కకి బలం లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఇది తీసి చూపిస్తా ఎంత పొడుగున వచ్చిందో. చూడండి, నేను రోజు అనుకుంటానే ఉన్నా తీసేయాలి ఇది పెరిగిపోతూ ఉంది అని. ఇదండి ఈ 2 కొమ్మలు తీసేసా. ఈ మనకి పూలు రావండి. ఇలాంటివి పెరిగిపోతూ ఉంటాయి కానీ మనకు పూలు రావు. తీసి పక్కన వేస్తున్నా. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేయండి. ఇది సక్కర్స్ అంటారంట. ఈ మనకి పూలు రావు. అయితే ఇప్పుడు ఇది కూడా కొమ్మ అంతా కటింగ్లు చేయాలి. కొత్త వాళ్ళకి బాగా అర్థం అవ్వాలని నేను చెప్తున్నా ప్రతిదీ. ఇక్కడికి ఈ కొమ్మ ఇది ఇక్కడికి తీసేయాలి. ఇది ఇక్కడ కొంచెం చిగురు వస్తుంది. ఇక్కడ చిగురులు వస్తాయి. అంటే నాకు కనిపిస్తుందిలేండి క్లియర్గా. మీకు ఎట్లా ఉందో. తొమ్మిది దాటిపోయింది టైం అండి. ఇప్పుడు 7:30కి వచ్చా. కింద పని అంతా చేసుకొని పైకి వస్తే 7:30 నుంచి ఇప్పుడు 9:30 దాకా వీడియోలు చేయటం అంటే ఇలా ఉంటుంది. ఇంట్లో పనులు చేసుకోవాలి కదా లేడీస్కి. ఎవరైనా వీడియోలు చేసే వాళ్ళందరికీ ఈ బాధలు ఉంటానే ఉంటాయి. కాకపోతే ఎండ పడితే ఇంక అసలు చేయలేము. ఇప్పటికే బాగా ఎండ వచ్చేసింది. ఆ పూలన్నీ కోసుకున్నా. మళ్ళీ కిందకి వెళ్ళి నా ఫోన్ అయితే ఎండకి హీట్ ఎక్కిపోతే మళ్ళీ కిందకి వెళ్ళి అంకుల్ ఫోన్ తీసుకొని కింద పూలన్నీ కోసుకొని వచ్చా. సన్నజాజులు మళ్ళీ అవన్నీ కోయాలి కదా. ఇదిగండి ఇక్కడ చిగురులు వచ్చింది కదా, ఇది కూడా తీసేస్తాను. కొంచెం కొత్త చిగురు వస్తుంది మళ్ళీ. ఇదిగండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ పూలు వస్తాయి. ఈ కొమ్మలు మొత్తం
ఇది తీసేసాను. ఇక్కడ ఇంకా చిగుర్లు వస్తాయి మనకి తర్వాత. ఇది తవ్వాలి. ఇట్లా సక్కర్స్ లాగా వచ్చినవి మాత్రం తీసేయండి. ఇట్లా తవ్వి పెట్టుకోవాలండి. ఇవన్నీ తవ్వాను కదా, ఇంకా అటు పక్కవి కూడా తవ్వాలి, కొన్ని పనులు ఉన్నాయి. మళ్ళా కుదిరితే సాయంత్రం. ఇప్పుడు ఒకేసారి పూర్తి వీడియో చేయలేకపోతున్నాము ఎండ దెబ్బకి. ఇంట్లో పనులు ఉంటాయి కదండి ఎవరికైనా. నాకైతే ఇప్పుడు పని అమ్మాయి కూడా రావట్లే. ఆ బయట కసుగళ్ళు అవి తీసుకొని ముగ్గేసుకొని ఆ ఇంటి ముందు అంతా కడిగి నీళ్ళు వచ్చినాయి. ఈరోజు నీళ్లు పట్టుకుంటా ట్యాంకీలకు నీళ్ళు ఇంట్లో ఇల్లు జిమ్ముకొని పైకి వచ్చి వీడియో చేస్తూ ఉన్నా. ఇలాంటి పనులు అందరికీ ఉండేవి కదండి. అందుకే అంటున్నారు మా ఇళ్ళ దగ్గర వాళ్ళు, ఏందంటే ఇంత పని పెట్టుకున్నావు, ఎప్పుడు చేస్తావు అని. చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాము. ఇలా తవ్వి పెట్టుకోవాలి. ఇది ఇదంతా తర్వాత చిమ్ముకుంటా. ఇప్పుడు ఈ పూలు కోసుకుంటున్నా. పూజకి ఇప్పుడు పూజ చేయాలి. మళ్ళీ వచ్చి వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఈరోజు వీడియో పెట్టుకున్న రోజు నీళ్ళు వచ్చినాయి కాబట్టి మాకు నీళ్ళు పట్టుకోను సరిపోతుంది. ఇదిగండి ఇక్కడ వరకు ఇట్లా ఇంతవరకు తవ్వేసాను, శుభ్రం చేసుకున్నా. ఆ పక్క ఉన్నాయి, ఇంకా ఇవి కూడా తవ్వుకోవాలి. కటింగ్లు చేశాను కాబట్టి ఇవన్నీ ఆకులు తీసేసాను కాబట్టి చిగుర్లు వచ్చినాయి. ఇవన్నీ శుభ్రం చేసా కానీ తవ్వాలి ఇంకా. అయితే ఆ పూలు మొత్తం కోసుకున్నానండి. ఇవ్వండి ఈ పైన పూలు, ఈ బుట్టలో అన్నీ. కొంచెం తులసి కోసుకున్నా. పొద్దున వచ్చినప్పుడు తోటకూర కోసానండి. ఎంత వడబడిపోయిందో చూడండి, పెరుగు తోటకూర. ఇది ఈ గాలి ఎట్టుంది, ఎండ ఎట్టుందండి. మంచి లేత కూర కోసుకున్నాను. ఇదంతా కూడా ఇట్లా అయిపోయింది, వడబడిపోయింది. నీళ్ళు చల్లితే బాగానే ఉంటుంది. ఇదిగండి కింద పూలు కోసుకొచ్చా. సన్నజాజులు, కనకాంబరాలు, విరజాజులు కోసా. కింద చెట్లల్లో గులాబీలండి. ఇవ్వండి ఆ కింద చెట్లు కూడా వాల్ చేయాలి. ఇది వైటు, ఇది ఒక పింకు, ఇది ఒక పింకు, ఇది ఒకటి ఆరెంజ్, ఈ తెల్ల పూలు, ఇవన్నీ ముద్ద మందారాలు, ఇవన్నీ కోసుకున్నా. ఇవ్వండి మల్లెపూలు చూడండి. మల్లెపూలు రోజు మీకు చూపిస్తానే ఉన్నాలండి, అయినా కోసేటప్పుడు చూపిద్దామని. ఎంత పని ఉంటుందండి పైకి వస్తే. ఇప్పుడు ఎన్ని పనులు చేశాను. పూలన్నీ కోసుకున్నాను. కింద పూలు కోసాను, పైన పూలు కోసాను. ఇదిగండి చెట్లో పూలు. ఆ తోటకూర తిరిగి అక్కడక్కడ ఎన్ని పూలు ఉన్నాయో అన్నీ కోసుకున్నాను. ఇదిగండి ఇంకా ఏమైనా ఉన్నాయా. ఇంకా సాయంత్రం వచ్చి ఆ మొక్కలకి ఆ లిక్విడ్ ఇస్తాను. అదే చూడండి ఎండ పైకి వచ్చేసింది. 10 అయింది టైం చూసా ఇప్పుడే. ఇవ్వండి ఇన్ని పూలు కోసుకున్నానండి. ఇప్పుడు ఈ గుడికి పోతాయి, ఏమి ఇంట్లోకి సరిపోతాయి. అవి కట్టి అమ్మవారికన్నా పెడతా. కిందకి వెళ్ళాక ఇంకా అది చూడాలి. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు చూపిస్తా. ఇవ్వండి ఈ ఇంట్లో మనకి ఇంట్లో వేస్ట్గా పడేసాయి కోడిగుడ్లు మాత్రం మనం కొనుక్కొచ్చుకున్నాయి. ఇట్లాంటి గులాబీ మొక్కలకి బాగా పూలు పోస్తాయండి. గులాబీలు, మల్లెలు, మందారాలు, ఏ మొక్కలైనా పూల మొక్కలకి మాత్రం బాగా పనిచేస్తుంది. నేను గమనించాను. ఉంటే నేను ఇంకా మిగతా మొక్కలకు కూడా ఇస్తానండి. లిక్విడ్ ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఓన్లీ గులాబీలకే అని కాదు కానీ నేను అదే మీకు చూపిస్తున్నా. ఇట్లాగే చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. మళ్ళీ ప్రత్యేకంగా అని కాదు కానీ
కానీ పూల మొక్కలకి ఈ మాత్రం భలే పనిచేస్తుందండి. అరటిపండ్లు పాడైపోయినాయండి, ఎండలకి ఊరకనే పాడైపోతున్నాయి. ఇది నేను మిక్సీకి వేసుకొని మెత్తగా, మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది అండి. మనం ఇంతకుముందు టీ పొడి కూడా వేసాను, బెల్లం వేసాను, ఇప్పుడు ఈ మూడిటితోటి చేస్తున్నాను. ఈ మిక్సీ దీని వరకు మిక్సీకి వేసి బకెట్లోకి వేసుకొని, తర్వాత ఇవి కూడా మిక్సీకి వేసుకొని పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి. మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నేను కోడిగుడ్డుతో పెంకుతో సహా వేస్తాను, ఎందుకంటే ఇందులో కాల్షియం బాగుంటుంది. కాల్షియము ఇందులో పొటాషియం బాగుంటుంది. పొటాషియము పూల మొక్కలకి పూలు బాగా అధికంగా రావడానికి బాగా పనిచేస్తుందండి. మనం ఈ ఇంగ్రీడియంట్స్ వాడి పూలని బాగా పూపించుకున్నాము. ఎన్ని పూలు వస్తున్నాయో మీకు ఇప్పుడు కూడా మరుసటి రోజు ఉదయాన్నే చేస్తున్నాను. నిన్న మీకు ఆ గులాబీ మొక్కకి ఎన్ని పువ్వులు చూపించాను, ఇప్పుడు కూడా నేను చూపిస్తాను పైకి వెళ్ళి. అట్లా కొన్ని మనం అంటే మొక్కలు ఎప్పటికప్పుడు మనం ఎండాకులు పండాకులు తీసేసుకుంటా ఉంటే దాని మంచిగా మళ్ళీ చిగుర్లు వచ్చి పూలు వచ్చే అవకాశం ఉంటుంది. నాకు మరిన్ని మొక్కలు అవటాన కొంచెం నాకు లేట్ అవుతుంది, ఎండలకు కూడా చేయలేక. నిన్న కొన్ని చూపించాను కదా మీకు, మళ్ళీ నేను అవన్నీ తీసేయాలి. ఎండాకులు అవన్నీ కొన్ని చాలా మొక్కలు ఉన్నాయి కదా. ఓకే, ఇదంతా నేను మిక్సీకి వేసుకొని పైకి తీసుకొచ్చి చూపిస్తానండి. ఇదిగండి ఇట్లా మిక్సీకి వేసాను. అరటికాయ, ఓన్లీ అరటికాయే, నీళ్ళు ఏమి వేయలేదు. బకెట్కి వేస్తున్నాను, చూద్దాం. ఇది నేను అట్లా చూపిద్దామని మళ్ళీ కోడిగుడ్డు డైరెక్ట్గానే మిక్సీకి వేస్తానని చెప్పే కదా, అది మళ్ళీ చూపిద్దామని ఆన్ చేసా. ఇదన్నా ఏం కాదులేండి. ఇదిగండి అట్లా వేసినప్పుడు అదే పగిలిపోద్ది. ఈ పొట్టు పైన ఈ పొట్టుతో కూడా వేస్తే దాంట్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి కదా. నూనె ఒక 2 టీ గ్లాసులు ఉంటుందండి. ఇదిగండి, ఇది కొంచెం పెద్ద గ్లాసు, 2 గ్లాసులు తీసుకున్నా నూనె. ఇది వేసి ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగండి ఇట్లా పాలలాగా అయిపోద్దండి. మొత్తం ఆ పెంకు కూడా మంచిగా నలిగిపోయింది. అసలు ఎంత బాగా తయారైందో చూడండి. ఆయిల్ ఎగ్గు లేదు, మేము వాడమమ్మా ఎగ్గు, దాని బదులు ఇంకేమన్నా చెప్పండి అన్నారు. ఎగ్గు బదులు శనగపిండి వేసుకోవచ్చు అని చెప్పాను అంతకుముందు. శనగపిండి నూనె కూడా బాగానే పనిచేస్తుంది. నేను కూడా అంతకుముందు ఇచ్చేదాన్నండి. ఒకసారి ఎగ్ లేకపోతే సమయానికి అది ఇచ్చాను. తర్వాత మనం ఇది ఉంది కదా అలోవెరా, మన దగ్గర ఉంటుంది కదా ఆల్రెడీ. అలోవెరాతో కూడా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్, శనగపిండి, కొద్దిగా బెల్లం వేసుకొని అట్లా కూడా పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఎగ్గు వాడని వాళ్ళు కొంచెం కొంతమంది వాడరు కదా ఎగ్గు, అట్లాంటి వాళ్ళకి అవి బాగా పనిచేస్తాయండి. ఇవి మొత్తం కడిగి నీళ్ళతో కడిగి పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇదిగండి పైకి తీసుకొచ్చాను. ఇదిగండి దీనికి పోస్తున్నాను. ఇది మొత్తం కలపాలి ఇట్లాగా అడుగుదంతా. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. బాగా కలుపుకోవాలి. మిక్సీకి 2 తిప్పలేదు కదా, దేనికదే తిప్పాం కాబట్టి బాగా కలిసిపోవాలి. నీళ్ళు ఇంకా తిప్పుతున్నాను. ఇదండి ఈ ఒక 8 లీటర్లు తీసుకున్నానండి వాటరు. ఇది ఒక 2 డబ్బాలు, 1.5 అట్లా చాలు. ఇంత మాత్రం వస్తే సరిపోద్ది. 2 డబ్బాలు ఇచ్చినట్టు.
రండి అటు వెళ్దాం. ఇవ్వండి పూలు కోసి పెట్టాను. ఇప్పుడు ఇవ్వండి నిన్న కోసినవి నిన్న చూపించాను. ఈరోజు మరుసటి రోజు ఉదయాన్నే కదా, చూడండి ఎట్లా వచ్చినాయో. ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ కోస్తున్నాను. మాకు అసలు దేవుడికి ఏ పూలు కూడా భలే వస్తున్నాయండి. ఇవ్వండి ఇవన్నీ కోసాం. లెవెండర్ కలరు, పర్పుల్ కలర్ మందారం చూడండి ఎట్లా వచ్చింది. అదండి అక్కడ కూడా మొగ్గలు. ఈ చెట్టుది మీకు షార్ట్లో చూపిస్తున్నా. ఇదిగండి అవన్నీ కోసాను అంతకుముందు, మళ్ళీ మొగ్గలు మొదలైనవి దగ్గర చూపిస్తున్నా. ఇంకా ఇవన్నీ తీసేయాలి, ఎండు ఆకులన్నీ తీసేస్తే నాకు ఈ వరుస ఉందండి బాగు చేయాల్సింది. ఆ గోడమ్మటి ఆ బారుకి తీసేయాలి. ఇప్పుడు ఈ వరుస ఇవన్నీ అయినాయి. ఇంకా ఇక్కడ ఇవి కూడా తవ్వాలండి. ఈ కుండీలు తవ్వుకోవాలి. ఎన్ని చిగుర్లు వస్తున్నాయి కదా, మంచిగా వస్తాయి ఇవన్నీ. ఇది కూడా మొగ్గల తోట ఉంది, కొన్ని ఆకులు తీసేయాలి. ఇదండి మొగ్గలు. అమ్మ అటు సైడ్ ఒక 2 ఉన్నాయండి, 3 ఉన్నాయి అక్కడ. వాటికి కూడా అట్లాగే తీసేస్తా ఆకులన్నీ. నిన్న సాయంత్రం వాటర్ ఇచ్చానండి, కొంచెం కొంచెం ఇస్తున్నా ఇప్పుడు. ఇట్లా మనము గులాబీలకని కాదండి, ఏ మొక్కకైనా పూల మొక్కలకి బాగా పనిచేస్తుంది. ఇట్లా తయారు చేసుకొని ఇవ్వండి మీరు కూడా. అన్ని మొక్కలకి ఇస్తానండి నేను. ఇప్పుడు వాతావరణం ఏందో చల్లగా ఉంది, చూసుకొని ఇస్తా. ఇప్పుడు ఇది ఒక ఎరువు, జ్యూసు, లిక్విడ్, ఫెర్టిలైజర్ గాను అన్నిటికీ ఉపయోగపడుద్ది. మంచిగా పూలు వస్తాయండి. ఇది కూడా కట్ చేయాలి. ఇది ఆకులన్నీ మనం ఇవన్నీ పూలు తీసినాయి. ఈ గుత్తి అప్పుడు గుత్తిలాగా వచ్చినాయి, కోసాను. ఇవన్నీ ఏమో మళ్ళీ తీసేసినాక చిగుర్లు వచ్చినాయి. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇవి కూడా మొగ్గల మీద ఉన్నాయి చూడండి, అన్నీ మొగ్గల మీద ఉన్నాయి. అన్నిటికీ ఇంకా మందారాలకి అక్కడ మల్లెపూలు ఉన్నాయి. ఆ మల్లె చెట్లకు కూడా ఇస్తాను. మంచిగా మనం ఏదో ఒక లిక్విడ్ అయితే ఇవ్వాలండి. ఇవ్వండి సన్నజాజులు, కొంచెం విరజాజులు, కొంచెం సన్నజాజులు. నిన్న కూడా మల్లెపూలు కోయటం చూపించా కదా మీకు. మొగ్గలు కూడా వస్తున్నాయి చేతికి గబగబా. ఇట్లా మనం ఏదో లిక్విడ్ ఇస్తేనే మంచిగా పూలని తీసుకోగలము. ఏంటంటే పశువుల ఎరువు కానీ ఏమి లేవు కదండి మనకి. మనం ఆర్గానిక్గా పూల మొక్కలకు కూడా ఆర్గానిక్ వేలోనే చేసుకుంటున్నాము. అందువల్ల ఏంటంటే మనం ఏదో ఒక లిక్విడ్ 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి అయినా ఇచ్చుకోవాలండి. ఇవ్వకపోతే రావు పూలు. కానీ ఈ చిన్న చిన్న వాటిల్లో పెట్టుకున్నాం కదండి మనము టబ్బుల్లో, అందుకని ఏదో ఒకటి లిక్విడ్ ఇవ్వాలి. ఇవ్వండి మళ్ళీ చెట్లకి అన్నిటికి ఇస్తా. ఇంకా ఇప్పుడు ఆ పూలన్నీ కోసి పెట్టాను కదా. గులాబీలు చూసారు ఎన్ని వచ్చినాయో, చూసారు కదా. ఇవన్నీ ఇట్లా ఎగ్గు ఆడని వాళ్ళకి కూడా చెప్పే కదండి, అట్లా ఇచ్చుకోండి. బాగా ఈ ఆయిల్ వల్ల, ఆయిల్ వేసాం కదా, మొక్క ఆకులు నిగనిగలాడుతా బాగా ఉంటాయండి. ఓకే అండి, ఇప్పుడు అర్థమైంది కదా నేను ఇచ్చిన లిక్విడ్. ఎన్ని లిక్విడ్స్ ఎన్ని రకాలుగా మనం తయారు చేసి ఇస్తున్నాము మీకు అన్నీ నేను చూపిస్తానే ఉన్నా. మార్చి మార్చి ఇచ్చుకోవాలండి ఏదో ఒకటి.
ఒకే రకంగా కాకుండా మనం ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది ఇంట్లో మనకి చేతికి దొరికేదే మనం తెచ్చుకున్నాము, మిక్సీ వేసుకొని ఇస్తున్నాము. ఎగ్ ఉంటుంది కదా ఎప్పుడైనా ఎవరికైనా కానీ. అరటిపండ్లు ఒకటో రెండో పాడవుతాయి, మీకున్న కుండీలకి మీరు చూసుకొని ఇచ్చుకోండి. అరటికాయలో పొటాషియం బాగుంటుంది, కోడిగుడ్లో కాల్షియం ఉంటుంది, ఆయిల్లో ఆకుని పచ్చదనం పెంచే తత్వం ఉంటుంది, ఆయిల్ షైనింగ్ రావడానికి బాగుంటుంది. ఇవన్నీ మనం ఇప్పుడు ఇచ్చాం కాబట్టి నేను ఇంకా వాటికి కూడా ఎండాకులు పండాకులు తీసేస్తాను. మంచిగా మళ్ళీ 4 రోజుల్లోనే మనకి మొక్కలు మిగతాయన్నీ కూడా చిగుర్లు వచ్చి బాగా ఉంటాయి మొక్కలు. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ రాయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, బాయ్ అండి.